మనము ఒక పాట పాడుకున్నప్పుడు ఐ వాస్ రియలీ టచ్డ్ బై దోస్ వర్డ్స్. దేవా, హెల్ప్ మీ టు సీ ద థింగ్స్ దట్ ఆర్ అన్సీన్. చాలా విషయాలు మన జీవితాల్లో జరిగేటి, మన చుట్టుపక్కల జరిగేటి, మనకి కనిపించాల్సినవి మనకి కనిపించకుండా పోతూ ఉంటాయి. దేవుడు మనకి చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నా కానీ మనకి కనిపించవు. అట్లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి అన్నమాట మన లైఫ్లో. సో there is one thing that we need to slowly gain the grace of seeing things. Before we go for the Sunday school, let the children come forward. Please come, stand here, we'll have a word of prayer. Yes. Let us all stretch forth our hands towards them. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క చిన్న బిడ్డలు ప్రభా మరి సండే స్కూల్కి వెళ్తుండగా మీ యొక్క కృప దయచేయండి. బిడ్డలు ప్రభా మరి మీ కొరకు నిలబడే బిడ్డలుగా, సాక్ష్యాలు కాపాడుకునే బిడ్డలుగా ప్రభా తయారు చేయమని, టీచర్స్ని కూడా బ్లెస్ చేయమని యేసుక్రీస్తు నామం పెట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ పాటలో రెండో విషయం ఏంటంటే, దేవా బ్రేక్ మై హార్ట్ ఫర్ వాట్ బ్రేక్స్ యువర్ హార్ట్. ఇది మనము యాక్చువల్గా ఫినేహాస్ స్టోరీలో చూస్తామన్నమాట. ఫినేహాస్ స్టోరీ కనుక మీకు గుర్తుంటే, దేవుడు అంటాడు, నేను ఎలా ప్రతిస్పందించాలో ఫినేహాస్ కూడా అలానే ప్రతిస్పందించాడు కాబట్టి అతనికి నిత్య యాజకత్వాన్ని ఇస్తాను అని అంటాడు అనమాట. దట్స్ ఎ ప్రామిస్. యాక్చువల్లీ దట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్రామిస్ దట్ గాడ్ గివ్స్ టు ఫినేహాస్. సో those are two things that I want to bring to your notice. మనము ఈ లోకంలోకి వెళ్ళి ఉండేటప్పుడు ఈ రెండు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవా, నా హృదయం నీ హృదయంతో ఏకమవ్వాలి. నీకు ఏది ఇబ్బంది కలిగిస్తే నాకు కూడా అదే ఇబ్బంది కలిగించాలి. అలా ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావో నేను కూడా అలానే ప్రతిస్పందించే ఆ హృదయాన్ని నాకు దయచేయని ప్రార్థన చేయాలి. అంతేకాకుండా దేవా, నాకు మీరు చూపిస్తున్నవి తేట తెల్లగా నేను చూడగలిగే కృప నాకు దయచేయండి అని చెప్పేసి ప్రార్థన చేయాలి. సో మనము యాక్చువల్గా స్ట్రెంగ్స్ ఆఫ్ ఏ సర్వెంట్ లీడర్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము గత 2 వారాల నుంచి. 2 వారాలు మనము కనీసము ఒక 4 స్ట్రెంగ్స్ని డిస్కస్ చేశాము. ఫస్ట్ స్ట్రెంగ్త్ ఏం డిస్కస్ చేసుకున్నామంటే, ఒక సేవా నాయకుడు ఫస్ట్, ప్రథమంగా నాయకుడు సేవకుడు, దాని తర్వాత ఆయన నాయకుడు అయ్యాడు. మనము సేవా నాయకులమై ఉండాలి. నాయకులము మాత్రమే కాదు, సేవా నాయకులమై ఉండాలి. సేవా నాయకుడు అంటే ఈ లోకంలో చాలా చిన్న చూపు, తగదు, ఫిట్ అవ్వడు. కానీ బైబిల్ ప్రకారంగా మనకి మార్గదర్శకంగా యేసుక్రీస్తు సేవా నాయకుడు ఎలా ఉండాలని చూపించాడు. ద మీక్ షాల్ ఇన్హెరిట్ ద ఎర్త్, బ్లెస్సెడ్ ఆర్ ద మీక్ ఫర్ దే షాల్ ఇన్హెరిట్ ద ఎర్త్ అని జీసస్ క్రైస్ట్ ఎప్పుడైతే చెప్పాడో అది నాకు ఇప్పటికీ అర్థం కాలే. మీకు అర్థమైతే ఈరోజు సండే అయిపోయిన తర్వాత నాకు కొంచెం క్లాస్ తీసుకోండి. ఒక మీక్ పర్సన్, ఒక సాత్వికుడు ఈ లోకాన్ని ఎట్లా ఇన్హెరిట్ చేస్తాడు? ఈ లోకాన్ని ఇన్హెరిట్ చేయాలంటే ఎత్తుకు పై ఎత్తేయాలి, జిత్తుల వారిన నక్కలాగా తయారవ్వాలి. అప్పుడు కానీ మనం ఈ లోకాన్ని జయించలేం. అట్లాంటిది ఒక సాత్వికుడు లోకాన్ని ఎట్లా జయిస్తాడు? అలానే సేవా నాయకుడు కూడా ఈ లోకానికి గొప్ప మార్గదర్శక నాయకత్వము ఇవ్వగలడు అని చెప్పేసి యేసుక్రీస్తు రుజువు చేశాడు. బైబిల్ అది రికార్డ్ చేయబడింది. అది ఎట్లా అవుతుంది అనేది మీరే మీ జీవితంలో సేవా నాయకత్వం వహిస్తూ ఉంటే మీరు గుర్తుపడతారు. అరే, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్రిన్సిపల్, నేను ఇట్లా వర్కౌట్ అవ్వదు అనుకున్నానే కానీ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటాం అనమాట. సో ఫస్ట్ లక్షణము, లేకపోతే సేవా నాయకుడు అంటే చాలామందికి చిన్న చూపు కాబట్టి మనం ఎట్లా టైటిల్ చేసుకున్నాం దీన్ని, స్ట్రెంగ్స్ ఆఫ్ ఎ సర్వెంట్ లీడర్ అని కాదు, సర్వెంట్ లీడర్ అని. సేవా నాయకుని యొక్క బలాలు, ఇది బలం, సేవా నాయకుని యొక్క బలము. ఫస్ట్ బలం ఏం నేర్చుకున్నాము? హీ లవ్స్ హిస్ పీపుల్, ప్రేమిస్తాడు. ప్రేమ అనేది ఒక గొప్ప ఆయుధంలాగా, గొప్ప బలంలాగా మనము నేర్చుకున్నాము. రెండో విషయం ఏం నేర్చుకున్నాము చెప్పగలుగుతారా? అథారిటీ. సేవా నాయకుడికి అథారిటీ ఇవ్వటం జరుగుతుంది. ఆ అథారిటీ ఇచ్చినప్పుడు సేవా నాయకుడు ఏం చేయాలంటే కంట్రోలింగ్గా కాకుండా చాలా ఫ్రీడమ్ ఇస్తూ వాళ్ళు ఎదిగేటట్లు చేయాలి అని చెప్పేసి నేర్చుకున్నాం. మూడవ స్ట్రెంగ్త్ ఏంటి సేవా నాయకుడికి ఉన్న స్ట్రెంగ్త్? ఐడెంటిటీ, గుర్తింపు.
ఆయన గుర్తింపు దేవునిలో ఉండాలి. నేను దేవుని యొక్క ప్రియ కుమారుడు అని మాటి మాటికి దాని యొక్క టేస్ట్ని తెలుసుకుంటూ ఉండాలి. ఇంతకు మనం పాడుకున్నాం కదా, ఏంట్రా హిందీలో అది ఏమంటారు, ఐ బిలాంగ్ టు యూ, యూ బిలాంగ్ టు, దట్ బిలాంగింగ్నెస్ బేసికలీ. సారీ, నేను 4 సార్లు పాడిన మర్చిపోయినా అదేంటో. ఓకే, ఇట్ ఈస్ బిలాంగింగ్నెస్. ఓకే, ఆ బిలాంగింగ్నెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ గుర్తింపులో నేను యేసుక్రీస్తుకు చెందిన వాడిని, యేసుక్రీస్తు నా కొరకు నేను ఒక్కడే ఉన్నా ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టేవాడు అనే ఒక గొప్ప సత్యం మనకు తెలిస్తే మనము ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వము. మన లీడర్షిప్లో అభద్రతా భావానికి గురవ్వం. మనం ఎప్పుడు భద్రంగా ఉంటాము. మనకంటే ఒకడు పైకి ఎదుగుతుంటే వానికి సహాయం చేస్తాం. ఎందుకు? భద్రతా భావం ఉంది కాబట్టి, ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వం కాబట్టి వాడు ఎదగడానికి కావాల్సిన అట్మాస్ఫియర్ని మనము క్రియేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది 3వ లక్షణంగా, 3వ బలంగా మనము నేర్చుకున్నాము. 4వది మనము లాస్ట్ వారం నేర్చుకున్నాం. 4వది ఏంటి? వినయ మనస్సు కలిగి ఉండటం. ఎలా యేసుక్రీస్తు వినయ మనస్సుని ఒక మార్గదర్శకంగా చూపించి సేవా నాయకుడిగా తన యొక్క స్టాంప్ని ఈ లోకంలో వేశాడో మనము చూస్తున్నాం. వినయ మనస్కుడై ఉండాలి. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు లాస్ట్ టైం చదువుకున్నాము. దీని గురించి ధ్యానం చేసాం. ఏం చేశాడు దేవుడు? తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని చదివామన్నాడు. తను ఎంటీ చేసుకున్నాడు. అంటే తన ప్రివిలేజెస్ని, తన రైట్స్ని, ఇది నా రైట్, ఇది నా హక్కు, ఈ హక్కు కాబట్టి ఇది నాకు కావాలి అని అనకుండా పరలోకాన్ని విడిచిపెట్టి అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచి మానవ రూపంలో వచ్చి దాసుని స్వరూపము ధరించి దాని తర్వాత మరణము నొంది సిలువ మరణము నొందనంతగా ఆయన విధేయత చూపిన వాడై అని ఉందన్నమాట. ఓకే, మనం ఏమనుకున్నాము? జీసస్ హ్యాస్ స్టెప్ డౌన్ ఫ్రమ్ హెవెన్ యాజ్ అ మ్యాన్ అండ్ హీ స్టూప్ డౌన్ ఫ్రమ్ ద టేబుల్ యాజ్ అ సర్వెంట్ అండ్ దెన్ హీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు గాడ్స్ హ్యాండ్స్ యాజ్ అ ఒబీడియంట్ చైల్డ్, యాజ్ అన్ ఒబీడియంట్ సన్. సో ద 3 things. వినయ మనస్కుడు ఎలా అవుతామంటే తాను రిక్తునిగా చేసుకునటం. ఎలా అంటే స్టెప్ డౌన్ అవ్వాలి, స్టూప్ డౌన్ అవ్వాలి, సరెండర్ అవ్వాలి. ఈ 3 things చేసినప్పుడు మనము వినయ మనస్కులమై ఉంటాము. ఇంకో విషయం ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏముందంటే మొదటి 5 వచనాల్లో వినయ మనస్కుడు అంట తన విషయాలే కాకుండా పక్కనోడి విషయాలు కూడా చూస్తూ ఉంటాడంట. ఎప్పుడు పక్కనోడు బాగు కూడా చూస్తాడంట, తన బాగే కాకుండా. సో అలాంటి మనసు మీరును కలిగి ఉండండి అనే చెప్పే చిన్న ఇన్స్ట్రక్షన్ని మనము లాస్ట్ టైం చదువుకున్నాం. సో 4 స్ట్రెంగ్స్ని మనము నేర్చుకున్నాం. ఈరోజు 5వ స్ట్రెంగ్త్ నేర్చుకుంటాం. దే సో మెనీ, బట్ వీ విల్ కంక్లూడ్ దిస్ సిరీస్ విత్ దిస్ సండే. ఓకే, ఇది నేను ఈ స్ట్రెంగ్త్ ఏంటో చెప్పను మీకు. ఓకే, కానీ వీ విల్ డిస్కస్ ద ప్యాసేజ్. వీ విల్ స్టడీ ద ప్యాసేజ్. జాన్స్ గాస్పెల్ 13th చాప్టర్ ఒకసారి చదువుతూ స్లోగా మనకు అర్థమవుతుంది. దాని యొక్క ఆ స్ట్రెంగ్త్ ఏంటో మనకి అర్థమవుతుంది. చూడండి ఒకసారి 13వ అధ్యాయము. ఈ 13వ అధ్యాయము మేడగది సంభాషణలో యేసుక్రీస్తు మాట్లాడటమే కాకుండా కొన్ని విషయాలు చేశాడు. ఓకే, మాటలు పక్కన పెడితే చేసిన విషయాలు 2. ఒకటి ఏంటి అంటే ప్రభువు బల్ల పస్కా పండుగ ఆచరించే సమయంలో ఆ బ్రెడ్ని, ఒక న్యూ కావనెంట్ని మళ్ళీ శిష్యులకు ఇస్తూ ఇది మీ కొరకు నలగొట్టబడిన నా శరీరము, దీనిని పుచ్చుకోనండి అని. ఇది యోహాను సువార్తలో ఉండదు, మిగతా 3 సువార్తల్లో ఉంటుంది. మీరు మీ కొరకై నేను చనిపోయాను, మీ కొరకు నలగొట్టబడిన నా శరీరంకు సాదృశ్యంగా ఈ రొట్టె ముక్కను తీసుకున్నాను అంటారు. దాని తర్వాత ఇది నేను మీ కొరకు చిందింపబోవు రక్తము, ఓకే, దానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని తీసుకోనండి అని చెప్తూ ఇది ఒక పని చేశాడనమాట. దిస్ ఇస్ డూయింగ్, డెమాన్స్ట్రేటింగ్. ఓకే, 2వ డెమాన్స్ట్రేషన్ ఏం చేశాడు? తాను తన పై వస్త్రాన్ని తీసివేసి, ఓకే, ఒక తువాల్ని కట్టుకొని వంగి పళ్ళెంలో నీళ్లు తీసుకొని డిసైపుల్స్ దగ్గరికి వెళ్ళి వంగి ఆ ఫీట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డస్టీ ఫీట్ని కడగటమే కాకుండా తన మీద ఉన్న తువాల్తోని ఆ ఫీట్ని తుడిచి తిరిగి లేచి భోజన పంక్తిలో కూర్చున్నాడు అని ఉంటుంది. దిస్ ఈస్ అగైన్ ఎ డెమాన్స్ట్రేషన్. దెర్ ఆర్ 2 డెమాన్స్ట్రేషన్స్
బట్ దెర్ ఆర్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ దిస్ ప్యాసేజ్. ఇన్స్ట్రక్షన్స్ మనం ఒక్కొక్కటి చదువుకుంటూ పోతున్నాం, బట్ దెర్ ఆర్ 2 డెమాన్స్ట్రేషన్స్. అయితే డెమాన్స్ట్రేషన్సే కాదు, ఇన్స్ట్రక్షన్సే కాదు, దెర్ ఆర్ కాన్వర్జేషన్స్ ఆల్సో. ఓకే, దెర్ ఆర్ నాట్ ఓన్లీ డెమాన్స్ట్రేషన్స్, దెర్ ఆర్ నాట్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్, బట్ దెర్ ఆర్ కాన్వర్జేషన్స్. యేసుక్రీస్తుతో కాన్వర్జేషన్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అంటే సపసపగా ఉండదు, చాలా వాల్యూ తీసుకొస్తుంది మన లైఫ్లో ఆయనతో సంభాషణ. మీరు యోహాను సువార్తలో కనుక చూస్తే చాలా సంభాషణలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో నికోడెమస్తోని సంభాషణ, 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి తో సంభాషణ. అన్ని సంభాషణలు వాళ్ళ జీవితాలు మార్చేసాయి. ఓకే, ఇక్కడ కూడా సంభాషణలు జరుగుతున్నాయి, కానీ ఇక్కడ సంభాషణలు బయట వాళ్ళతో కాదు, సాక్షాత్తు వాళ్ళ క్లోజెస్ట్ డిసైపుల్స్తోని సంభాషణలు. అలాంటి 2 సంభాషణలు మనం చూస్తాము. 2 వ్యక్తులతో సంభాషణ ఈరోజు చూస్తాము. ఈరోజు చూస్తూ లీడర్గా, సేవా నాయకుడిగా ఉండాల్సిన ఇంకో లక్షణము మనము, ఇంకో స్ట్రెంగ్త్ మనము చూస్తున్నాం అనమాట. చూడండి ఒకసారి, మొదటి వ్యక్తితో సంభాషణ. మొదటి సంభాషణ ఎవరితోనంటే పేతురుతో, సీమోను పేతురుతో. మీరు గమనించండి, యేసుక్రీస్తు అలా వంగి దాసుని స్వరూపము దాల్చి ఒక్కొక్కల ఫీట్ కడుక్కుంటూ వస్తూ ఉంటే కరెక్ట్ పీటర్ దగ్గరికి వచ్చారనమాట. పీటర్ దగ్గరికి రాగానే పీటర్ అలో చేయాల, పేతురు యేసుక్రీస్తుని అలో చేయలేదు. అలో చేయకుండా, అంటే తన కాల్ని కడగడానికి అలో చేయకుండా అడ్డుపడతాడనమాట. ఆ సంభాషణ చూడండి ఒకసారి, 13వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం. అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా, పేతురు, నువ్వు వెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పాను. చాలా బ్యూటిఫుల్ కాన్వర్జేషన్. ఎందుకు బ్యూటిఫుల్ అంటే, ఫస్ట్ థింగ్, ఇక్కడ చాలామంది పేతుర్ని చాలా తప్పుపడతారు, బట్ ఐ నెవర్ సా పీటర్ లైక్ దట్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఒక చిన్న వాటికి ఫస్ట్ జీసస్ క్రైస్ట్ సిలువే ముందు పేతుర్ని సిలువేసేస్తూ ఉంటారనమాట. వీడు దొరికేట్రా, విని వేసేద్దాం పట్టండి అని. కానీ ఇక్కడ పేతుర్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏంటి అంటే, మీకు కనుక లూకా సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో 7, 8, 9, 10 వచనాల్లో ఎప్పుడైతే ఆ గొప్ప క్యాచ్ ఫిష్ పడుతుందో నెట్స్లో, పేతురు పరిగెత్తుకుంటూ యేసు దగ్గరకు వచ్చి తన మోకాల్లోని ఏమంటాడంటే, ప్రభువా, నా దగ్గర నుంచి వెళ్ళిపో, నేను అసలు దాన్ని తగినవాడు, ఐఎమ్ ఏ సిన్నర్ లార్డ్, డిపార్ట్ ఫ్రమ్ మీ అని అంటాడు అనమాట. అది మొదలుకొని పేతురు ఎప్పుడు యేసుక్రీస్తుని ఒక లెవెల్లో ఉంచేవాడు, ఒక హైట్లో ఉంచేవాడు, ఒక పొజిషన్లో ఉంచేవాడు తన హృదయంలో. ఆయన ఎప్పుడు, దేవా నువ్వు ఎప్పుడు అక్కడే ఉండాలి, యు ఆర్ మై హీరో, ఓకే, యూ షుడ్ బి ఆల్వేస్ హై అని చెప్పేసి ఎప్పుడు పేతురు అలా యేసుక్రీస్తుని చూస్తూనే ఉన్నాడు. ఎంతగా అంటే, ఒకసారి యేసుక్రీస్తు, నేను ఇంకా యెరూషలేముకి వెళ్ళాలి, అక్కడ నేను 3 రోజులు శ్రమ పడిన తర్వాత నన్ను సిలువ వేస్తారు, 3 రోజుల తర్వాత నేను తిరిగి లేస్తానని చెప్పినప్పుడు, ఇది నీకు తగదు అని అంటాడు. పీటర్ యాక్చువల్గా అడ్డేసి అసలు ఇట్ కెనాట్ హ్యాపెన్ అని అంటాడు అనమాట. అప్పుడు యేసుక్రీస్తు చాలా మంచిగా ఏమంటాడు, సాతానా వెనకకి పొమ్ము అని చెప్పేసి పీటర్ని చూసి అంటాడు అనమాట. సో బేసిక్గా యూ అండర్స్టాండ్ పీటర్ హియర్. పీటర్ వాంట్స్ జీసస్ టు లివ్. పీటర్ వాంట్స్ జీసస్ టు స్టే హై ఆన్ ఎ పొజిషన్ అండ్ హీ వాంట్స్ హిమ్ టు బీ యాజ్ అ లార్డ్ అండ్ రూల్ దిస్ నేషన్. ఓకే, ఎప్పుడు కొంచెం కూడా తగ్గే ప్రసక్తే లేదు, ఎప్పుడు ఆయన పైనే ఉండాలి. అలాంటి మనస్తత్వం కలిగిన పేతురు వచ్చి ఆయన కాళ్ళు కడగడానికి సిద్ధపడుతుంటే న్యాచురల్ రియాక్షన్ ఏంటి? సార్ మీరెందుకు సార్, మీరు అంటాం కదా మనం, కదా అనమా, సార్ వద్దు సార్, అలాంటి మాటనే ఇది కూడా. సార్ మీరు గొప్పవాళ్ళు సార్, మీరు ఇట్లా చేయకూడదు సార్, ఈ చిన్న పనులు సార్, ఈ మీకు కానివి సార్, వీటికి మేమున్నాం సార్, మేము చేస్తాం సార్. అలాంటి సంభాషణ. ఇప్పుడు మీకు అర్థమైందా పేతులు ఎలాంటి సంభాషణ? అలాంటి సంభాషణ అంటే, నా హీరో వచ్చి నా కాళ్ళు కడుగుతారంటే నేను కడగనీయను అని చెప్పి చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి చదువుదామా, 6వ వచనము. ఇట్లా చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా,
నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అన్నప్పుడు యేసుక్రీస్తు చాలా సమయ సందర్భంతో మాట్లాడతాడు. ఏ విషయమైనా కానీ అసందర్భంగా అసమయంలో ఎప్పుడు యేసుక్రీస్తు మాట్లాడాడు. అక్కడ సమయము సందర్భంతో కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు యేసుక్రీస్తు ఏం మాట్లాడాడంటే చూడండి 7వ వచనం. అందుకు యేసు, నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట అంటే తర్వాత తెలుసుకొందువని అతనితో చెప్పగా. యేసుక్రీస్తు ఏమన్నాడంటే పీటర్తోని, ఇప్పుడు నీకు తెలియదు, తర్వాత నీకు తెలుస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు డెఫినెట్గా టైం స్కేల్లో ఇప్పుడు అంటే ఇప్పుడు జస్ట్ నౌ. తర్వాత అంటే ఎప్పుడు? 1 అవరా, 2 అవర్సా, 1 డేనా, 2 డేనా, 3 డేసా, 2 మంత్సా, 3 మంత్సా, తర్వాత ఎప్పుడు? ఎవరన్నా మీకు మీ యొక్క బాస్ వచ్చి నాయకుడో సేవా నాయకుడో వాట్ ఎవర్ ఇట్ ఈస్, హూ ఎవర్ హ్యాస్ కమ్ టు యూ అండ్ సే, ఇది నీకు ఇప్పుడు అర్థం కావట్లేదు, తర్వాత నీకు చెప్తా అన్నాడు అనుకోండి. అప్పుడు మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? అంటే హౌ డూ యూ ఫీల్? అమ్మా ఈ రోజుకి బతికిపోయినాం, తర్వాత ఎప్పుడో చెప్తాడు అనుకుంటాను. అంటే అది మీకు బాదర్ చేస్తూ ఉంటే యూ వాంట్ టు నో ఇమ్మీడియట్లీ కదా, నాకు ఇప్పుడు చెప్తావా లేదా, నాకు ఇప్పుడు చెప్తావా లేదా అనే సంభాషణ ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ యేసుక్రీస్తు అలా అన్నప్పుడు పేతురు, నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అన్నాను. ఇక్కడ నేను ఒక నిమిషం అడుగుతాను. పేతురు అన్నాడు, నువ్వు నా కాళ్ళు కడుగుదువా అని అంటే యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నాడు? నీకు ఇప్పుడు తెలియదు, తర్వాత నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అన్నాడు. తర్వాత నువ్వు తెలుసుకుంటావు అని అన్నాడు. అన్నప్పుడు పేతురు మళ్ళీ ప్రతి జవాబు ఏంటి అంటే, ఏంటి? నువ్వు నా పాదములు ఎన్నటికి కడగరాదు అంటే ఏం చెప్తున్నాడు? వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ పీటర్ ఈస్ గివింగ్ టు జీసస్? వాట్ ఈస్ హీ కమ్యూనికేటింగ్? చెప్తావా లేదా? ఫస్ట్ చెప్పు, దాని తర్వాత కడుగు. మీకు అర్థమవుతుందా? చెప్తావా లేదా అని అన్నప్పుడు 8వ వచనం. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదన్నాడు. నేను కడగని ఎడల నాతో నీకు పాలు లేదన్నప్పుడు పీటర్ వెంటనే ఫీట్ కాదు మొత్తం కడిగేసాయి. సమర్పయామి, ఐ సరెండర్ ఆల్. ఓకే, మొత్తం కడిగే. మళ్ళీ ఏమర్థమవుతుంది? దేవా, ఫీట్ కడగటమే నీతో పాలు అవ్వటము అని అంటే, నీతో నేను భాగస్వామ్యము లేకపోతే నీతో నేను విలీనం అవుతున్నాను అని అంటే ఫీట్ ఎందుకు? ఇంటూ 3 times ఐ వాంట్ టు బి సో మచ్ పార్ట్ ఆఫ్ యూ. యూ అండర్స్టాండ్ పీటర్? దేవా, ఫీటే ఇట్లా అయితే మొత్తం బాడీ కడిగితే ఇంటూ 3 times ఇంకా నేను నీలో మమేకమైపోతాను కదా. ఓకే, అలాంటి జీవితం నాకు దయచేయి. యూ అండర్స్టాండ్ పీటర్ నౌ? Okay, that is how he is responding. Jesus is always a hero for him. And he is telling God, Lord, if washing feet is to be part of you, I want to be completely into you. I just don't want to be part of you. I want to be completely. So, wash me అని అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? So, first thing I wanted to clarify is explaining Peter's heart for the Lord, his hero, Jesus Christ. మనకు అట్లాంటి హార్ట్స్ ఉంటాయా ఎప్పుడన్నా? అంటే మనం మీరు అన్నీ దృష్టిలో పెట్టుకొని మనం దీన్ని ధ్యానం చేసుకుందాము. సీ ద హార్ట్ ఆఫ్ పీటర్, వెరీ ప్యాషనేట్ ఫర్ ద లార్డ్, వెరీ ప్యాషనేట్ ఫర్ ద లార్డ్. రోషము కలిగిన పీటర్ అనమాట. చాలా ప్యాషనేట్గా యేసుక్రీస్తు పట్ల ఉండటము చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చూస్తామంటే చూడండి 8వ వచనము. పేతురు, నువ్వు ఎన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అన్నాను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుమని ఆయనతో చెప్పాను. ప్రతి జవాబు యేసుక్రీస్తుది. 10వ వచనం. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు ఏమన్నారు? పవిత్రులు కారనెను. ఇక్కడ పవిత్రత ఇంగ్లీష్ బైబిల్లో క్లెన్సింగ్ అన్నట్టు, క్లీన్ అనే పదం ఉపయోగించబడింది. ఓకే, పవిత్ర, ప్యూర్. వాట్ ఈస్ ద ప్యూరిటీ జీసస్ ఈజ్ స్పీకింగ్ హియర్ అబౌట్?
దేవుడు ఏ పవిత్రత గురించి మాట్లాడుతున్నాడు? రెండు ఉన్నాయి. ఒకటేంటి? ఫీట్ని పవిత్రపరచడం, ఫీట్ని క్లీన్ చేయటం, శుభ్రపరచడం. కానీ అంతవరకు తీసుకొచ్చి లాస్ట్లో జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు? మీలో అందరూ పవిత్రులు కారణం. ఏ పవిత్రత గురించి మాట్లాడుతున్నాడు? ఏ క్లీనింగ్ గురించి మాట్లాడుతున్నాడు? ఏ క్లెన్లీనెస్ గురించి, ఆర్ క్లీన్ థింగ్ గురించి మాట్లాడుతున్నాడు? ఒక పక్క ఫీట్ గురించి మాట్లాడుతున్నాడు, ఇంకో పక్క వ్యక్తి గురించి, హృదయం గురించి మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందా ఇది? మీలో అందరూ మనకు అందరికీ తెలుసు ఎవరి గురించి మాట్లాడాడు? ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడాడు. మరి యూదా కాళ్ళు కడిగాడా? కడిగాడు కదా. అయినా కానీ మీరందరూ మీలో ఒకడు పవిత్రుడు కారణం. మీరు గమనించండి. The cleanliness which Jesus is speaking about, okay, when Peter said wash me, అరే అక్కర్లేదు భయ్, నువ్వు స్నానం చేసి వచ్చినావు కాబట్టి నీకు మళ్ళీ బాతింగ్ అక్కర్లేదు. కానీ లోకంలో తిరిగినప్పుడు మనకేమవుతుంది? కాళ్ళు దుమ్ము పడతాయి, క్లీనింగ్ అవసరం. బాతింగ్ అక్కర్లా, కాళ్ళ మటుకి క్లీనింగ్ అవసరం అంట. వీఆర్ సేవ్డ్. ఆ వాషింగ్, ఆ క్లెన్సింగ్ మనకు జరిగిపోయింది. పీటర్, యు ఆర్ సేవ్డ్. యూ డోంట్ రిక్వైర్ అన్ అనదర్ బేతింగ్ నౌ. యు ఆర్ సేవ్డ్. బట్ యువర్ ఫీట్ ఆర్ సాయిల్డ్ బికాస్ యు ఆర్ రోమింగ్ ఇన్ ద వరల్డ్. సో దట్ సాయిల్డ్ ఫీట్ రిక్వైర్ వాట్? క్లెన్సింగ్ అని చెప్తూ, బట్ ఐ వాంట్ టు మేక్ ఎ బిగ్గర్ పాయింట్ నౌ. ఏంటి? మీలో అందరూ క్లీన్గా లేరు, ఒకళ్ళు కంప్లీట్గా నా దగ్గర నుంచి దూరంగా ఉన్నారని చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా ఈ సంభాషణ? సో దట్ క్లెన్లీనెస్ ఇస్ నాట్ జస్ట్ క్లెన్లీనెస్ ఆఫ్ ఫీట్, దట్ క్లెన్లీనెస్ ఈస్ క్లెన్లీనెస్ ఆఫ్ హార్ట్, క్లెన్లీనెస్ ఆఫ్ అ మ్యాన్ దేర్ జీసస్ ఈస్ స్పీకింగ్ నౌ. సో I just second thing I wanted to make is Jesus clarifying this cleansing and bathing. Now the third thing ఏంటి అంటే explaining Peter's weakness. పీటర్ యొక్క బలహీనత మనం ఇక్కడ చూస్తాం. ఈ మేడగది సంభాషణలో 2 సార్లు పేతురు యొక్క బలహీనత చూస్తాం. ఒకటి ఇక్కడే చూసాం 7వ వచనంలో. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట నీవు తెలుసుకొందువని చెప్పాను. అప్పుడు పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదు. ఇలాంటి సంభాషణే. ఓకే, మీరు చూడండి, సేమ్ 13వ అధ్యాయము 36వ వచనం. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెలుచున్నావని ఆయనను అడగగా, యేసు, నేను వెలుచున్న చోటికి నువ్వు ఇప్పుడు నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చేదవని ఆయనతో చెప్పిన. అందుకు పేతురు ఏమన్నాడు? ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను. వాట్ ఆర్ యూ అండర్స్టాండింగ్ అబౌట్ పీటర్ హియర్? చిన్న చిన్న పదాలు, అబ్జర్వేషన్ అంటాం దీన్ని. ఓకే, బైబిల్ స్టడీలో చిన్న చిన్న పదాలు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, యేసుక్రీస్తు ఒకే రకంగా పేతుడితో సంభాషణ చేస్తున్నాడు, ఒకే శైలిలో, ఒకే మాదిరిగా సంభాషణ చేస్తున్నాడు. ఆ మాదిరి ఏంటి తెలుసా? పీటర్కి ఒకటి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. ఎప్పుడు ఏది అడిగినా కానీ పీటర్ దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు కొన్నిసార్లు మనల్ని హ్యాండిల్ చేసేటప్పుడు మనలో కొన్ని వీక్నెసెస్ ఉంటాయి. ఓకే, ఆ వీక్నెసెస్ని అడ్రస్ చేయడానికి ఒక ప్యాటర్న్లో మనతో కాన్వర్స్ చేస్తూ ఉంటాడు. కొన్ని సరిగ్గా చెప్పడు, కొన్ని బయలుపరచడు, కొన్ని సందిగ్ధంలో పెడతాడు. ఎందుకు? మనం ఎదగాలని, మనం నేర్చుకోవాలని, మనం ఆయన స్వారూప్యంలోకి మార్చబడాలని. పీటర్కి ఇక్కడ తన తొందరపాటు అనే ఒక చిన్న ఎలిమెంట్ పీటర్లో వీక్నెస్ అది. ఓకే, ఆ వీక్నెస్ని అడ్రస్ చేస్తూ పీటర్కి ఏం చేస్తున్నాడు? హీ ఈస్ ట్రైనింగ్. ఒకటే సంభాషణ. దేవా, నేను ఇప్పుడు నేను నీ పాదాలు కడగాలి ఇప్పుడు అని అంటే, నీకు ఇప్పుడు అర్థం కాదు పీటర్, తర్వాత నీకు అర్థమవుతుంది అంటే, లేదు నువ్వు కడగటానికి లేదు అంటే ఏంటి? నువ్వు నాకు చెప్తావా, వస్తావా? ఇప్పుడే ఇమ్మీడియట్గా అయిపోవాలి, ఇమ్మీడియట్గా మనకి సొల్యూషన్ వచ్చేసేయాలి.
ఎటువంటి వెయిటింగ్ ఉండదు. వెయిటింగ్ చేయాలంటే అసలు మనకంటే ఇంకా దేవా నువ్వు ఏమైనా చేయగానే వెయిట్ మాత్రం నేను చేయను. తొందరపాటు, ఇమ్మీడియట్గా ఆన్సర్స్ రావాలి. ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్గా ఆన్సర్స్ రాలేదనుకోండి, ఎలా ఫీల్ అవుతాం? రెస్ట్లెస్గా ఫీల్ అయిపోయి, కొన్నిసార్లు అలిగి దేవుని మీద, కొన్నిసార్లు దేవుని మీద తిరగబడి, రెబెలియన్, అన్ని విధాలమైన డ్రామాలు మనము చేస్తామన్నమాట. సో సీకింగ్ ఇమ్మీడియట్ ఆన్సర్స్, ఐ వాంట్ టు నో నౌ. చూసారా మీరు 37వ వచనంలో, అందుకు పేతురు, ప్రభా నేను ఎందుకు ఇప్పుడు నీ ఎంత రాలేను. అరే భయ్ నువ్వు రాలేవు ఇప్పుడు, నేను నీకు చెప్తా, నీకు కొంచెం వెయిట్ చేయంటే, నో ఐ వాంట్ టు నో నౌ. ఒక పక్క పేతురు యొక్క ప్యాషన్ చూస్తున్నాం, ఇంకో పక్క పేతురు యొక్క తొందరపాటు, ఇంపేషన్స్ చూస్తున్నాం. ప్యాషన్ ఉంది, ఇంపేషన్స్ కూడా ఉంది. ఓకే, ఒక మనిషిలో ఈ రెండు డెడ్లీ కాంబినేషన్. నువ్వు ప్యాషనేట్గా ఉండి ఇంపేషెంట్గా ఉంటే మాత్రము గెత్సెమనే తోటలో గొడవైంది కదా, అట్లా అవుతుంది. అంటే ఎవ్రీ టైమ్ యూ విల్ క్రియేట్ అ సీన్. ప్యాషనేట్ ఫర్ ద లార్డ్, బట్ యూ షుడ్ ఆల్సో బీ పేషెంట్ ఇన్ ద లార్డ్. వీ హ్యావ్ టు బీ ప్యాషనేట్ ఫర్ ద లార్డ్, బట్ వీ ఆల్సో హ్యావ్ టు బీ పేషెంట్ ఇన్ ద లార్డ్. ఓపికతో ఉండాలి. ఓపికతో మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ ఉండాలి. ఓపిక అవసరం. పేతురుకి ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు? ఓపికని నేర్పిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ పేతురు కనుక మీరు ఇక్కడ చూస్తే ఆ ఫీట్ వాషింగ్ ఉంది కదా, కాళ్ళు కడిగేటప్పుడు ముందుకెళ్ళరు. చాలాసార్లు పీటర్ ఏం చేశాడంటే, యేసుక్రీస్తు మీరు కనుక యోహాను సువార్త 2వ అధ్యాయంలో, మీరు ఈ టెంపుల్ని పడేసేయండి 3 రోజుల తర్వాత తిరిగి లేపుతానని అన్నప్పుడు, ఆ విషయం అంట శిష్యులకి ఆయన పునరుద్ధానం అయి లేచిన తర్వాత అర్థమైందంట ఆ విషయం. అప్పుడు అర్థం కాల. కానీ యేసుక్రీస్తుతో కలిపి ప్రయాణం చేశారు అర్థం కానప్పటికీ. మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం అర్థం కానప్పటికీ సేవా నాయకుడు మనల్ని లీడ్ చేస్తున్నప్పుడు మనము ఆయన వెంబటి వెళ్ళాలి. యేసుక్రీస్తు అలాంటి ప్రాక్టీస్ నేర్పించారు. దోస్ పీపుల్ హూ గెట్ స్టక్ అండ్ కెనాట్ మూవ్ అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఇస్ అ క్లారిటీ. మీకు ఇంకో సన్నివేశం చూపిస్తాను కదా, చూడండి ఒకసారి. సేమ్ 13వ అధ్యాయంలోనే ఇవన్నీ నిగూఢమై ఉన్నాయి, మనం అంతా తవ్వి బయటికి తీయాలి. ఓకే, చూడండి 33వ వచనం. పిల్లలారా, యేసుక్రీస్తు పలుకుతున్నది, పిల్లలారా ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. అంతటితో ఒక టాపిక్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేసిందనమాట 34th. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకో. చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, చాలా ఇంపార్టెంట్ టీచింగ్. కానీ పీటర్ 36th verse ఏమన్నాడు? ప్రేమ గురించి మాట్లాడా? ఆయన వెళ్ళే ప్రదేశం గురించి మాట్లాడా? దేని గురించి మాట్లాడాడు? దేవా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఎక్కడ స్టక్ అయిపోయాడు? 33వ వచనంలోనే స్టక్ అయిపోయాడు. చాలాసార్లు మాకు మీటింగ్స్లో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం కదా, ఒక 10 మంది ఎక్కడెక్కడో స్టక్ అయిపోయి ఉంటారు, ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈ విషయం ఏంటి అని ముందుకెళ్ళరు. ఇలాంటి జనాంగం కూడా మన చుట్టూ ఉంటారు, అర్థం కాదు, ముందుకెళ్ళరు. There are people who are passionate. There are people with us who are impatient. There are also people with us who are non-progressive people. They won't progress. అక్కడికి ఆగిపోతారు, అక్కడికి టెస్టేసేస్తారు. చాలాసార్లు స్టూడెంట్స్తో మేము మాట్లాడుతుంటాం కదా, అన్న అసలు ఈ క్లారిటీ లేదే నేను అసలు ఫేత్లో ముందుకెళ్ళే ప్రసక్తే లేదంట. నిజంగా సో ప్యాషనేట్ ఫర్ ద లార్డ్, కానీ ఈ విషయంలో మాకు క్లారిటీ లేదే మేము ముందుకెళ్ళాం. ఎందుకు దేవుడు ఇట్లా చేసిండు నాకు తెలియాలి. అక్కడ నాకు క్లారిటీ ఉంటే కనుక నేను మళ్ళీ ఆయన నమ్మటము, ఆయనను ప్రేమించటము, ఆయనకి ఇది సేవ చేయటం ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక్క విషయం నాకు తెలియాల్సిందే అని అంటారు అనమాట. అట్లా అవ్వదు.
మనము మన క్రీస్తు మన సేవా నాయకుడిగా పెట్టుకున్నప్పుడు మనము క్రీస్తుని వెంబడించేటప్పుడు ఏం అండర్స్టాండ్ చేసుకోవాలంటే కొన్ని విషయాలు అర్థం కావు లైఫ్లో. అప్పటికప్పుడు దేవుడు మనకి బయలుపరచడు. అయినా కానీ మనము విశ్వాసంతో ముందుకెళ్ళాలి. అయినా కానీ మనం విశ్వాసంతో ముందుకెళ్ళాలి. మీకు అర్థమైంది అది? పీటర్ రిప్రజెంట్స్ 3 ఇంపార్టెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ఓకే, యేసుక్రీస్తు చుట్టూ ఉండే పీపుల్ అన్నమాట వీళ్ళు. పీటర్కి మీరు కనుక చూస్తే ఆవేశము ఎక్కువ కదా. గచ్చమైన తోటలో కూడా చూస్తారు కదా మీరు, కత్తి తీసి రువ్వుతాడు, రువ్వితే చెవు తెగిపోయింది. ఆవేశం. కానీ ఆవేశం కాకుండా అంకిత భావం ఉండాలి. యేసుక్రీస్తు శిష్యులుగా మనకి ఆవేశం కాదు ఉండాల్సింది, ఆలోచన ఉండాలి. ఆలోచన కంటే ఎక్కువగా అంకిత భావం, కమిటెడ్గా ఉండాలి. కమిట్మెంట్ ఎక్కువ ఉండాలి మనకి. చాలాసార్లు ఇప్పుడు మనకి రీసెంట్ న్యూస్లో సాడ్ న్యూస్ వచ్చినప్పుడు చాలా అందరూ ఆవేశంగా దాని గురించి అక్కర్లా. అక్కడ కావాల్సింది, దేవా నేను నీకు కమిటెడ్గా ఉండాలి. ఈ సన్నివేశము నన్ను నేను మీ దగ్గరికి తీసుకొని రావాలి. నేను మీకు ఇంకా కమిటెడ్గా ఉండాలి, ఇంకా జాగ్రత్తగా, ఇంకా ఫర్వెంట్గా నేను మీ దగ్గరకు ఉండాలని చెప్పే ఆ యొక్క మనస్తత్వము మనకి ఉండాలి. సో మన చుట్టూ ఇట్లాంటి జనాలు ఉంటుంటాయి. యేసుక్రీస్తు చుట్టూ అలాంటి జనాలు ఉన్నారు. జస్ట్ ఇమాజిన్, ఆఫ్టర్ 2 days he is going to die. జస్ట్ 2 days he is going to die. ఇంకా 2 రోజుల్లో ఆయన పని ఇక్కడ ముగించుకొని, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఆయన పని ఇక్కడ ముగించుకొని ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళాలి. అలాంటి సమయంలో యూ సీ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు కాదు, నేను నీకు తర్వాత చెప్తానంటే ఆ తర్వాత ఎప్పుడో కాదు, అదే ఆ పని అయిపోయిన వెంటనే. మీరు చూడండి 13వ అధ్యాయంలో 12వ వచనము. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? ఓకే, ఇంగ్లీష్ బైబిల్లో డిడ్ యూ అండర్స్టాండ్? పీటర్కి ఏమన్నాడు? నాట్ నౌ, ఆఫ్టర్వర్డ్స్ యూ విల్ అండర్స్టాండ్. దట్ ఆఫ్టర్వర్డ్స్ ఈస్ హౌ మెనీ డేస్, మంత్స్, వీక్స్, మినిట్స్. 10 నిమిషాలు కూడా పేతురు వెయిట్ చేయలేకపోయాడు. 10 నిమిషాలు కూడా వెయిట్ చేయలేకపోయాడు. దాన్ని ఏమంటాము? తొందరపాటు అంటాం. మీకు అర్థమవుతుందా ఇది? సో వీ హ్యావ్ పీపుల్ అరౌండ్ అస్ నో హ్యావింగ్ ది స్టింజెస్. ఎప్పుడు ఉండరు పాపం, అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. సో యేసుక్రీస్తు ఎలా చేస్తున్నాడో మీరు చూడండి. నెక్స్ట్ 2వ సంభాషణ ఇక్కడ మీరు చూస్తే ఇస్కరియోతు యూదా గురించి ఉంటుంది. ఇది మీకు యోహాను సువార్తలో ఉండదు, కానీ ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం ఒకసారి మీరు తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుతున్నాను. ఓకే, 26, 21. వారు భోజనము చేయుచుండగా, మళ్ళీ మేడగదిలో, దిస్ ఇస్ ఎ కాన్వర్జేషన్, there is a demonstration, there are instructions, these are conversations. ఓకే, అందుకు మీరు 21వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు వారు బహుదుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయనను అడగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడగగా, ఆయన నీవన్నట్టే అనను. ఇది ఇంకో అసలు ఏమన్నా కాన్వర్జేషన్, ఇది అసలు భయంకరమైన కాన్వర్జేషన్ ఇది. ఓకే, యేసుక్రీస్తు అలా పాదములు కడిగి కూర్చొని సంభాషణ చేస్తూ, లూకాసు వార్తలో అట్టుంది, ఆయన బహు కలవరపడి అని ఉంటుంది. ఇలా మీలో నన్ను బిట్రే చేస్తున్నాడు అని చెప్పే ముందు యేసుక్రీస్తు అంట బహు కలవరపడి. ఐ థింక్ యోహాను సువార్తలోనే ఉంటుందేమో, చూడండి ఒకసారి.
యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉందా ఏమన్నా చూడండి ఒకసారి. ఆ, 21వ వచనం చూడండి. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. చూసారా, ఆయన ఈ మాట పలికేటప్పుడు అంట బహు కలవరపడ్డాడంట. హి వాస్ ట్రబుల్డ్ ఇన్ హిస్ స్పిరిట్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాసింది. చాలాసార్లు మనము అంటే కొన్నిసార్లు స్పిరిచువలైజ్ చేస్తాము, కలవరపడకూడదని అంటాం. యేసుక్రీస్తు కలవరపడ్డాడు. ఒక మానవుడిగా ఆయన ఈ యొక్క విషయము వాళ్ళకి డిస్క్లోజ్ సరే, మీలో ఒకరు నన్ను, నా క్లోజ్ అఫిలియేటే నన్ను బిట్రే చేయబోతున్నాడు అని వాళ్ళకి చెప్తున్నప్పుడు ఆయన అంట బహు కలవరపడ్డాడంట. అలా కలవరపడుతూ చెప్తే అందరూ ఏమన్నారు? మత్తయి సువార్తలో ఏమంది? అందరూ బహు దుఃఖపడి, ఆయన బహు కలవరపడుతున్నాడు ఈ మాట చెప్తూ, శిష్యులందరూ బహు దుఃఖపడి ఏమన్నారు? ప్రభువా నేనా, ప్రభువా నేనా అని అందరు అడుగుతున్నారంట. ఒక అట్లా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడిగితే చాలా కష్టం కదా, భుజాలు తడుముకుంటూ ఉంటాం. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వచ్చి మనలో ఒకవేళ కల్మషం ఉంటే వెంటనే భుజాలు తడుముకుంటాం, జస్టిఫికేషన్ చెప్పుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ కూడా శిష్యులు ప్రభువా నేనా, ప్రభువా నేనా అంటే, దాని తర్వాత యూదా దగ్గరికి టర్న్ రాంగల్ని యూదా ఏమన్నాడు? మీరు గమనించాలి, ప్రతి మాట ఇంపార్టెంట్. ఏమన్నాడు? బోధకుడా నేనా అని అన్నాడు. ప్రభువా అనలే, ప్రభువా అనలే, బోధకుడా నేనా అని అన్నాడు. మీరు కనుక మళ్ళీ గెత్సెమనే తోటకెళ్ళి యూదా ఇస్కరియోతు వచ్చి యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకొని, దట్ ఈస్ అ సైన్ కదా బిట్రే చేయటము అన్నప్పుడు కూడా అక్కడ ఏమంటాడంటే, బోధకుడా నీకు శుభము, బోధకుడా నీకు శుభము, గ్రీటింగ్స్. అంటే శుభం అంటే సినిమా ఎండింగ్లో శుభం అని వస్తుంది, ద ఎండ్, అది కాదు. బోధకుడా ద ఎండ్ కాదు, ఇట్ ఈస్ గ్రీటింగ్స్ అనమాట. బోధకుడా శుభము అని చెప్పేసి. వాట్ యు అండర్స్టాండ్ అబౌట్ జూడస్ హియర్? జూడస్ గురించి మీకేం తెలుస్తుంది? దేవునితోని నడిచి ప్రతి సైన్స్ వండర్స్ చేసి చూసి, ఓకే, ప్రతి మిరాకిల్ అనుభవించి, ప్రతి బోధను ఫస్ట్ హ్యాండ్ మెసేజ్ తీసుకొని చెవులారా విని ఆస్వాదించి చివరికి ఎక్కడ ఉండిపోయాడు? బోధకుడిలాగానే ఉండిపోయాడు. యేసుక్రీస్తు ఆయనకెవరు? బోధకుడే, కేవలము బోధకుడే. ప్రభువులాగా అప్గ్రేడ్ చేసుకోలేకపోయాడు, ప్రమోట్ చేసుకోలేకపోయాడు. వాట్ డూ యూ అండర్స్టాండ్? జూడస్ రిప్రజెంట్స్ అట్లీస్ట్ 5 groups ఆఫ్ పీపుల్. 5 groups ఆఫ్ పీపుల్. మనం పీటర్ 3 groups అనుకున్నాం కదా. ఏంటంటే ప్యాషనేట్ పీపుల్, ఇంపేషెంట్ పీపుల్, దెన్ నాన్ ప్రోగ్రెసివ్ పీపుల్. ఐ నీడ్ క్లారిటీ, లేకపోతే నేను ముందుకెళ్ళాను. అట్లాంటి గ్రూప్స్. జూడస్ ఫస్ట్ రిప్రజెంటేషన్ గ్రూప్ ఏంటంటే, జూడస్ది ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ అక్కడికి మించి పైకి ఎదిగేది లేదు, కమిట్మెంట్ లెవెల్స్లో ఎదిగేది లేదు, అన్కమిటెడ్గా ఉంటారనమాట. అన్కమిటెడ్గా. యేసుక్రీస్తు గురించి 5 సంవత్సరాలు ఏదైతే తెలుసో ఇప్పుడు కూడా అదే తెలుసు. అంతకి మించి ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడరు, తెలుసుకోరు కూడా. అంత చేసిన తర్వాత చివరికి యేసుక్రీస్తు ఎవరు? యూదాకి బోధకుడు మాత్రమే. ప్రభువులాగా అనలేకపోయాడు, ప్రభువులాగా అనలే. పేతురుని చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం ఏమంటాడో తెలుసా? మాస్టర్, ఇఫ్ యూ కమాండ్ మీ ఐ విల్ డూ అని అన్నవాడు చేపలు పడిన వెంటనే, ప్రభువా నా దగ్గర నుంచి నువ్వు దూరం వెళ్ళిపో. ఒక్క మిరాకిల్ ఏం చేసిందంటే మాస్టర్ నుంచి లార్డ్గా పలికే ఒక ట్రాన్సిషన్ పేతుల్లో తీసుకొచ్చింది. అందరూ వెళ్ళిపోతున్నారు, డిసైపుల్స్ అందరికీ యాక్చువల్గా జీసస్ క్రైస్ట్ ఓపెన్ కాల్ ఇచ్చిండు, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు బాస్ అని అన్నారు. అందరు వెళ్ళిపోయినారు. జీసస్ టీచింగ్ చాలా టఫ్గా అనిపించింది. మీరు నాతో పాలు అవ్వాలంటే నా యొక్క శరీరాన్ని తినాలి, నా యొక్క రక్తాన్ని తాగాలని చెప్పారు. అంటే ఏంటి? ఆయన యొక్క మరణ పునరుద్ధానాల్ని మీరు ఇంటర్నలైజ్ చేసుకుంటే మీరు నాలో పాలు అవుతారని ఒక సాదృశ్యంగా తన బాడీ గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ చూసి ఇది చాలా పచ్చిగా ఉంది, ఇది చాలా ఎగటుకొట్టేస్తుంది టీచింగ్ అని చెప్పేసి వెళ్ళిపోవటం, తను ఫాలో అవుతున్న శిష్యులే వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, అన్లైక్ ఎనీ అదర్ లీడర్ ఇన్ దిస్ వరల్డ్, సేవా నాయకుడిగా ఏమన్నాడంటే యేసుక్రీస్తు,
12 మంది శిష్యులు చూసి, బాస్ మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అని అన్నాడు. ఆ ధైర్యం ఉండాలి సేవానాయకుడికి. సేవా నాయకుడికి ఎలాంటి ధైర్యం ఉండాలి? మీరు వెళ్ళాలంటే మీరు వెళ్ళచ్చు, ఓపెన్. మీరు వెళ్ళాలంటే వెళ్ళచ్చు. అప్పుడు పీటర్ చాలా బ్యూటిఫుల్గా అంటాడు. ఏమంటాడు తెలుసా? లార్డ్, అగైన్ లార్డ్, వేర్ క్యాన్ వీ గో? యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ లైఫ్ అండ్ వీ ఎక్స్పీరియన్షియలీ నో. ఎక్స్పీరియన్షియల్ ఈస్ ద వర్డ్ దట్ ఐఎమ్ యూజింగ్ దేర్. గ్రీక్ పదం అదనమాట. వి ఎక్స్పీరియన్షియలీ నో దట్ యు ఆర్ క్రైస్ట్ అని అంటాడు అనమాట. యు ఆర్ ద బ్లెస్సెడ్ అని. అనుభవపూర్వకంగా మీరు క్రీస్తు అని మేము తెలుసుకున్నాము, మేము ఎక్కడికి వెళ్ళగలము దేవా అని అన్నప్పుడు అంతవరకు ఆగి మనము చదివేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ యేసుక్రీస్తు దాని తర్వాత ఒక మాట అన్నాడు. చూద్దామా ఒకసారి? యోహాను సువార్త 6వ అధ్యాయం. ఈ కాంటెక్స్ట్లో చాలా ఇంపార్టెంట్. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్తలో 6వ అధ్యాయము పొడవాటి చాప్టరు, అంతకంటే పెద్ద చాప్టరు లేదు. కాబట్టి మీరు అటు ఇటు ఉన్నా కానీ అదే చాప్టర్లో ఉంటారు. ఓకే, యోహాను సువార్త 6వ అధ్యాయము 68. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవు కాదు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, మళ్ళీ నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకునలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. కాంటెక్స్ట్ చూసారా ఎట్లా విలీనం అవుతున్నాయి? మనం చదువుకున్న కాంటెక్స్ట్. మీలో ఒకడు, చాలామంది అలా ఉంటారు, అన్కమిటెడ్గా ఉంటారనమాట. చాలామంది అన్కమిటెడ్గా ఉంటారు. అంతవరకు ఉండి ఒకవైపు పీటర్ ఏమో తను తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ప్రభువా అని చెప్పేసి ముందుకెళ్తున్నాడు. ఇంకో పక్క ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు? ప్రభువా కాదు, బోధకుడి దగ్గరే ఉండిపోయాడు. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? యేసుక్రీస్తు ఎవరు అంటే బోధకుడిలాగా ఆగిపోతామా, లేకపోతే నా ప్రభువు అని చెప్పగలిగిన ధైర్యం, ఆ సత్తా మనకి ఉందా అనేది మనము నేర్చుకోవాలి. యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడు? అక్కడ ఉండిపోయాడు, అన్కమిటెడ్గా ఉండిపోయాడు. ఇంకో విషయం మీ దృష్టికి తీసుకొని రావాలి. లూకాసు వార్త 22వ అధ్యాయం. మొత్తం 4 గ్రూప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు దాకా. అన్కమిటెడ్ పీపుల్ గురించి యూదా ఇస్కరియోతు రిప్రజెంట్ చేస్తున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి ఒకసారి. మూడవ వచనం, 22:3. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించినో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాటలాడాను. తెలుగు బైబిల్లో మాటలాడాను అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో కన్ఫర్ అనే పదం ఉపయోగించబడింది. అంటే డిస్కస్డ్ అని అర్థం. మాటలాడాను వేరు, డిస్కషన్ వేరు. ఎంత లోతుగా డిస్కషన్ జరిగిందంటే ఎటువంటి ప్లేస్లో యేసుక్రీస్తుని అప్పగించాలి, ఎటువంటి ప్లేసు, ఎవరు లేని ప్రదేశము. దాని తర్వాత ఎలాంటి క్రయధనము తీసుకోవాలి, 30 సిల్వర్ కాయిన్స్. వాట్ ఈస్ ద బార్గెన్ ఇఫ్ ఐ బిట్రే జీసస్ టు యూ? 30 సిల్వర్ కాయిన్స్. మనీ, ప్లేస్, నో క్రౌడెడ్ పీపుల్, టైమ్, వెన్ జీసస్ ఈస్ అలోన్. అండ్ మెథడ్ ఏంటి? ఒక ముద్దు పెట్టి నేను గుర్తింపిస్తాను అని చెప్పి. ఇట్ ఈస్ అ పక్కా ప్లాన్డ్ డిస్కషన్. ఏదో యాదృచ్ఛికంగా పీటర్ అలా పోతూ ఉంటే అరే పరిచయలు ఎవరో ఉన్నారు మాట్లాడొద్దామని లోపలికి వెళ్ళి అట్లా అప్పగించింది కాదు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది. ఇక్కడ నేను ఒక విషయం మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. 22వ అధ్యాయం 2వ వచనం. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడరు గనుక ఆయనను ఎలాగూ చంపించమని ఉపాయము వెదుగుచుండిరి. పరిచయులు శాస్త్రులు ఏమనుకుంటున్నారంట? ఆయనని ఎలాగో చంపుదుమా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారంట. ఇంతలోపు యూదా ఏం చేశారంట? ఆయనని ఎలాగూ వాళ్ళని అప్పగించాలో చూస్తూ ఉన్నాడంట. గమనించారా? ఈ రెండు లైక్ ట్విన్స్ అనమాట, ట్విన్ కాన్వర్జేషన్స్. అక్కడేమో ప్రధాన యాజకులు ఆయనని ఎలాగో చంపాలో చూస్తున్నారు. ఇక్కడ ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు? ఆయనని ఎలాగో అప్పగించాలో చూస్తాం. సాతాను ఇట్లాంటి జనాలందరినీ ఏకం చేస్తూ ఉంటాడు అనమాట. వీళ్ళందరినీ
తీసుకొచ్చి ఒక దగ్గర పెడుతూ ఉంటాడు అనమాట. మీకు అర్థమవుతుందా? అందుకనే మధ్యలో ఏముంది, ఈ రెండు ఆలోచనలకి మధ్యలో ఏముంది, 2వ వచనము ఒక ఆలోచన, 3వ వచనము ఒక ఆలోచన, 4వ వచనము ఒక ఆలోచన. కానీ 3వ వచనం ఏం జరిగింది, 2 ఆలోచనల మధ్యలో సాతాను ఇస్కరియోతు యూదాలో ప్రవేశించెను అన్నది. సాతాను అలా మనుషుల్ని చేరదీస్తూ ఉంటాడు. చేరదీసి యేసుక్రీస్తుకి ఎగెయిన్స్ట్గా చేస్తూ వస్తున్నారు. అదే మీరు యోహాను సువార్త 13వ అధ్యాయంలో దాన్ని వేరే విధంగా రాయబడింది. ఒకసారి చూడండి 13వ అధ్యాయం. కావాల్సి వచ్చి నేను మీకు ఇవన్నీ చదివి వినిపిస్తాను, ఎందుకంటే ఇంపార్టెంట్ ట్రూత్ ఉంది దీంట్లో. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించెను. లూకాసు వార్తలో ఏమనుకున్నాము, ఆయనలో సాతాను ప్రవేశించెను. యోహాను సువార్తలో ఆయనకి సాతాను ఆలోచన పుట్టించాను. చాలా డేంజరస్ ప్రోగ్రెషన్ ఇది. ఓకే, డేంజరస్ ప్రోగ్రెషన్. ఇంకో పదం అన్న ఏంటనేది సడన్గా అవుతుంది అన్న, నాకు కూడా అవుతుందా, మనకు కూడా అవుతుంది అన్న, అట్లా సడన్గా. మరి ఎట్లన్నా సడన్గా అట్లా అయిపోతుంది అన్న? సాక్షాత్తు యేసుక్రీస్తు వన్ ఆఫ్ ది అపాయింటెడ్ డిసైపుల్స్. యేసుక్రీస్తు నైట్ అంతా ఫాస్టింగ్ ప్రేయర్ చేసి 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. అలాటప్ప కూడా సెలెక్ట్ చేసుకోవాలి, చాలా ప్రార్థన చేసి సెలెక్ట్ చేసుకున్న వ్యక్తిలో సాతాను అట్లా అమాంతంగా ప్రవేశిస్తాడా? అలాంటి వ్యక్తికే అలా అయితే మరి నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన మీకు వస్తుండొచ్చు కదా, నాకు కూడా వచ్చింది. కానీ దీనికి ఒక చిన్న కిటుకుంది. ఏంటి అంటే, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు మినిస్ట్రీ సగంలోనే ఏది మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 6వ అధ్యాయం లాస్ట్ వర్సెస్లో అతడు కరెక్ట్గా లేడు అని చెప్పాడు, గుర్తించాడు. ఎందుకు తెలుసా, యూదా ఇస్కరియోతు యూదా ఆ మనీ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసుకోవడం అప్పటికే ప్రారంభించాడు. మీరు ఒకసారి చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము. ఇలాంటి మనుషులు మన మధ్యలో కూడా ఉంటారు. ఓకే, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఒక్క నిమిషం, సారీ, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒకసారి చూడండి. సిక్స్త్ వర్స్. ఈ అత్తరెందుకు 5వ వచనం. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను, వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను. ఇది అయిపోయిన వెంటనే, ఈ కాన్వర్జేషన్ అయిపోయిన వెంటనే అంటే ఏంటి, ఆ స్త్రీ వచ్చి, మరియ వచ్చి యేసుక్రీస్తు పాదములు అత్తరబుడ్డి, ఆ సన్నివేశం అయిపోయిన వెంటనే యూదా వెళ్ళి పరిచయులతో మాట్లాడతాడు ఇమ్మీడియట్గా. ఇది అయిపోయిన, ఈ సన్నివేశం అయిపోయిన వెంటనే ఇస్కరియోతు యూదా వాళ్ళతో మాట్లాడు. గమనించండి, ఇక్కడ ఏంటి అంటే ఇస్కరియోతు యూదా ఆల్రెడీ హీ స్టార్టెడ్ గివింగ్ రైట్ ఆర్ ఎ లీగల్ రైట్ ఆర్ ఎ లీగల్ స్పేస్ ఇన్ హిస్ బ్రెయిన్, ఇన్ హిస్ మైండ్ టు సైటన్ ఆల్రెడీ. మనము ఎప్పుడు జాగ్రత్త పడతామంటే, మనం ఎప్పుడైతే మన ఆలోచనలో ఆ యొక్క లీగల్ రైట్ మనం సాతానికి ఇవ్వమో అప్పుడు సాతాను మనల్ని ఏమీ చేయలేడు, మనల్ని ముట్టుకోలేడు. కానీ ఎప్పుడైతే మన మైండ్లో బ్యాటిల్స్ ఓడిపోవటం ప్రారంభిస్తామో, బ్యాటిల్ ఎక్కడ ఉంటుందన్నా, బయట కాదు, బయట ఒక 3 నెలల తర్వాత ఓడిపోతాం, కానీ మనసులో ఎప్పుడు బ్యాటిల్ ఎప్పుడు మైండ్లో ఉంటుంది. ఇస్కరియోతు యూదా మైండ్లో, తన ఆలోచనలో ఓడిపోతూ వచ్చాడు. ఎంతగా ఓడిపోతూ వచ్చాడంటే సాతానికి ఫ్రీ యాక్సెస్ ఉంది. అన్న నేను రానా, వచ్చేసాయి. అన్న నేను పోనా, పో. అన్న నేను రానా, వచ్చేసాయి. ఫ్రీ యాక్సెస్ అనమాట. ఎనీ వన్ క్యాన్ కమ్ ఇన్, ఎనీ టైమ్ సాటన్ క్యాన్ కమ్ ఇన్, ఎనీ టైమ్ సాటన్. అట్లీస్ట్ 2 సార్లు బైబిల్ గాస్పల్స్లో సాతాను ఇస్కరియోతు యూదాలో ప్రవేశించను అని ఉంటుంది.
మొదటిది ఎప్పుడు అంటే ఆయన పరిశీలకి దగ్గరికి వెళ్ళి అప్పగింపే ముందు. రెండవది ఆయన ఆ మేడగదిలో ఉన్నప్పుడు ఆ రొట్టె ముంచి ఇచ్చిన వెంటనే సాతాను అతనిలో ప్రవేశించిన 2 సార్లు మనము చూస్తాం. అంటే ఇట్ ఈస్ అ ఫ్రీ యాక్సెస్ టు సేటన్. ఫ్రీ యాక్సెస్ టు సేటన్. ఎందుకు? ఎక్కడ ఫ్రీ యాక్సెస్ టు సేటన్? ఫిజికల్గా కాదు, మైండ్లో. అందుకనే ఐఎమ్ రిపీటెడ్లీ మేకింగ్ యూ రీడ్ దోస్ వర్సెస్. జాన్స్ గాస్పెల్ 30. ఆ ఆలోచన ఎవరు పెట్టారు? సాతాను పెట్టాడు. ఆ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇస్కరియోతు ఇది ఇచ్చాడు. అంత ఫ్రీక్వెంట్గా ఎందుకు అవుతుంది? ఆల్రెడీ డబ్బు సంచిలో నుంచి దొంగయే అతను పడినదంతా తీసుకుంటూ ఉన్నాడు. ఎంతగా ఎదిగాడంటే, ఎంతగా ఆ ఏరియాలో మజిల్స్ డెవలప్ అయ్యారంటే, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ లాగా అయిపోయిందంటే, ఒక మనిషి వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఒక కాస్ట్లీ థింగ్ తీసుకొచ్చి యేసుక్రీస్తుకి అర్పిస్తుంటే అక్కడ నుంచి ఏమన్నాడు ఇస్కరియోతు యూదా? దాన్ని అమ్మి మనము బీదలకు ఇవ్వచ్చు కదా అని. ఎందుకన్నాడు? దాన్ని అమ్మి బీదలకు ఇస్తే కమిషన్ వస్తుందన్న. ఆ కమిషన్ కోసం అన్నాడు. అంటే ఎంత లోతుగా, ఎంత భయంకరంగా ఇస్కరియోతు యూదా దిగజారిపోయాడో మనకి అర్థమవుతుంది. అలాంటి వ్యక్తికి సాతాను ఫుల్ యాక్సెస్. మనం ఖబర్దార్, మనము జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలో దేవునికి మనం స్థానం ఇవ్వాలి, కానీ సాతానికి ఎక్కడ కూడా మనము స్థానము ఇవ్వకూడదు. మనం ఎప్పుడైతే స్థానం ఇస్తూ ఉంటామో ఆ ఫుట్ హోల్డ్ కొంచెం జాగా ఏర్పడిందంటే అరబు వంటే సామెత అవుతుంది. అరబు వంటే సామెత అవుతుంది. అరబు రాత్రికి ఎక్కడున్నాడు? చలిలో బయట వణుకుతూ ఉన్నాడు. ఒంటె ఎక్కడుంది? టెంట్లో ఉంది. ఒంటె టెంట్లో ఉంది. అరబ్ ఎక్కడున్నాడు? అరేబియా డెజర్ట్లో ఉన్నాడు. మారిపోతుంది. ఎందుకు? చిన్న ఫుట్ హోల్డ్ ఇచ్చింది కాబట్టి. ఆలోచన ఇచ్చాడు కాబట్టి ఇస్కరియోతు యూదా అలా అయిపోతూ వచ్చాడు. మీరు గమనించండి, ఒక పక్క ఇస్కరియోతు యూదాకి మైండ్ ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అంటే సాతానికి అప్పచెప్పేశాడు ఆలోచనలని, అలాంటి ఆలోచనలే. దాని తర్వాత ఆ యొక్క అత్తరు బుడ్డి పగలగొట్టినప్పుడు చాలా ఇర్రెలవెంట్గా ఒక టాక్ వచ్చింది. చాలా ఇర్రెలవెంట్గా యేసుక్రీస్తు ఆపేసేయండి, ఆమెను ఏమనకండి అని అన్నాడు. అలాంటి క్రిటిసిజంలో యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆపేసేయండి, ఈమె నా భూస్థాపితము కోసము దీని సాదృశ్యంగా ఈ పని చేస్తుంది, మీరు ఎవరు చేయలేదు, ఈమె చేస్తుంది అని అంటున్నాడు. ఆ అత్తరు బుడ్డి యేసుక్రీస్తు శిరస్సు మీద పోసినప్పుడు ఒక ఆయన ఏమంటాడంటే, ఆ 2 రోజుల తర్వాత అంట యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు అంట, ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఆ సువాసనే వస్తుందంట ఆయనకి. అర్థమైందా? ఆ సువాసనలో యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడంట. చాలాసార్లు రక్తము స్టింకింగ్ ఉంటుంది కదా, రక్తము మనము ఆ వాసన భరించలేము. అలాంటి టైంలో యేసుక్రీస్తు కంట ఆ యొక్క ఆ అనాయింటింగ్, అదేంటి ఆ స్పైకినాట్, ఆ సువాసనలో యేసుక్రీస్తు సిలువ ఉన్నాడంట. దాన్ని ప్రిపేర్ చేసింది ఎవరు? మరి అలాంటి గొప్ప సంగతి జరుగుతుంటే ఏం చేస్తున్నాడు ఇస్కరియోతు యూదా? అది ఇచ్చి కమిషన్ వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాడు. ఒక ఆమె ఏం చేస్తున్నది? తను సంపాదించుకున్నదంతా, ఒక కొన్ని సంవత్సరాల సంపాదన, కాస్ట్లీ విలువగల స్పైకినాడంట, అది తీసుకొచ్చి యేసుక్రీస్తుకు సమర్పిస్తుంటే పక్కన ఇంకొక ఆయన ఏమన్నాడంట? దాంట్లో నుంచి అమ్మితే ఎంత కమిషన్ వస్తుందో చూస్తున్నాడంట. ఒక ఆయన నేను ఎంత రాబట్టుకోవాలో చూస్తున్నాడు. ఒక ఆమె యేసుక్రీస్తు దగ్గర ఏం చేస్తుంది? ఎంత ఇస్తే బాగుంటుంది, ఎంత ఇచ్చినా సరిపోదు ఈయనకని ఆలోచిస్తుంది. మీరు గమనిస్తున్నారా? సేవా నాయకుడి చుట్టూ ఇట్లాంటి జనాలు ఉంటారు. మనం ఎంత సేవ చేస్తున్నప్పటికీ ఏం చేస్తూ ఉంటారు? స్కీమ్ వేస్తూనే ఉంటారు. స్కీమ్ పడుతూనే ఉంటుంది. స్కెచ్ చేస్తూనే ఉంటారు. ఎవరో చెప్పారు అన్న స్కెచ్ చేసిండన్నా అని. స్కెచ్ పడుతూనే ఉంటుంది. స్కెచ్ పడుతూనే. జూడస్ ఇస్కరియోత్ రిప్రజెంట్స్ దీస్ పీపుల్. నో ఫుల్ కమిట్మెంట్. ఇంకోటి యథార్థత లేదు. యథార్థత లేనివాడు. యథార్థత అట్లా మాట్లాడుతున్నప్పుడు ఇస్కరియోతు యథార్థత లేనివాడు. దాని తర్వాత అంకిత భావం లేనివాడు. దాని తర్వాత చూడండి ఆ సంభాషణ, మనం మత్తయి సువార్తలో చదివిన సంభాషణ. మీరో నాన్న ఒకళ్ళు అప్పగిస్తారంటే అందరూ ప్రభువానేనా అని బహు దుఃఖపడి అడుగుతుంటే ఈయనకి దుఃఖం లేదు. బహు పక్కన పెట్టేసాయి. దుఃఖము కూడా లేదు. లేకపోగా ఎంత సర్కాస్టిక్గా, ఎంత ప్రిటెన్షన్ అది. ప్రభువా
బోధకుడా నేనా అని అడిగినాడంటే ఆయన ఆమ్నిషియంట్ గాడ్ అండి. ఆయన ఆమ్నిషియంట్ గాడ్. ఆయనకి ముందే ఏం జరుగుతుందో తెలుసు. అంతాన్ని ప్రారంభం నుంచి చూసి గతిని నిర్దేశించేవాడు దేవుడు. ఆయన ముందే చూసి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడంటే ఆ అప్పగించేవాడు ఒకడే అని చెప్పాడు. ఆ ఒకడు నేనైతే అది నేనే అని నాకు తెలుసు. నాకు తెలిసినప్పటికీ నేనే అని ఎంత ధైర్యం ఉంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి బోధకుడా నేనేనా అని అడుగుతాడు. హౌ డు యూ అండర్స్టాండ్ దిస్ పర్సన్? ప్రిటెన్షన్, నటన. మనతోనే ఉంటారు, మనలో ఉంటారు, కానీ ఏం చేస్తారు? మనతో ఉన్నట్టు, మనలో ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. అందుకనే యోహాను సువార్తలో మొదటి యోహాను పత్రిక ఆ వచనం ఇప్పుడు వద్దు కానీ చదివిస్తాను తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు. యోహాను ఏమంటాడంటే వాళ్ళు మనలో వారు కారు కాబట్టి వారు మనలో నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు కారు అని చెప్తూ ఉంటాడు. చాలా బ్యూటిఫుల్ పదం అది. ఎందుకంటే యోహాన్ ఇక్కడ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇంకో చిన్న విషయం మీకు చెప్పాలి. ఇక్కడ కల్చర్ ఒకటి మీకు చెప్పాలి. దాంట్లో ఒక గొప్ప లెర్నింగ్ ఉంది. వాళ్ళు ఆ భోజనం చేసేటప్పుడు రిక్లైనింగ్ పొజిషన్లో చేసేవాళ్ళు. ట్రైక్లీనియం అని అనమాట. ఆ టేబుల్ 3 స్టేర్స్లో ఉండేది, ట్రైక్లీనియం. సో అందరూ లెఫ్ట్ సైడ్, బికాస్ రైట్ హ్యాండ్తో తినాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ వాలి తింటూ ఉండేవాళ్ళు. లాస్ట్ టైం మనం అనుకున్నాము పస్కా పండుగ ఎవరు ఓనరు ఇన్వైట్ చేస్తాడు పస్కా పండుగకి అందరిని. ఇన్విటేషన్, పస్కా పండుగ ఆన్ ఇన్విటేషనే, ఎవరు పడితే వాళ్ళు రావడానికి లేదని మనము నిర్గమాకాండం 14, 15, 16లో నేర్చుకున్నాము. జంటలు వచ్చిన. సో ఇట్ ఈస్ ఆన్ ఇన్విటేషన్ ఎ పర్సన్ హ్యాస్ టు కమ్ అండ్ దిస్ మాస్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ Passover feast will decide who will sit where. Okay, so on the right side was who? The beloved. ఎవరు? జాన్. మనం ఎప్పుడు అట్లా అనుకోవాలి, ఐఎమ్ ద బిలవర్డ్ ఆఫ్ క్రైస్ట్ అని అనుకోవాలి. ఎప్పుడు అట్లా అనుకోవాలి మనం. మరి పీటర్ కూడా అనుకుంటాడు ఐఎమ్ బిలవర్డ్ ఆఫ్ క్రైస్ట్ అని, కానీ ఎప్పుడు వ్యక్తపరచలే. కానీ జాన్ వ్యక్తపరుస్తూ వచ్చాడు. బికాస్ హీ టుక్ లాట్ ఆఫ్ హిస్ ఐడెంటిటీ ఫ్రమ్ దట్. ఐఎమ్ ద బిలవర్డ్ ఆఫ్ క్రైస్ట్. వాట్ ఈస్ యువర్ నేమ్? జాన్ అడిగితే ఏమన్నాడు? జాన్ అల్లా, ఐఎమ్ ద బిలవర్డ్ ఆఫ్ క్రైస్ట్ అని. ఆన్ ద రైట్ సైడ్ వాస్ ద బిలవర్డ్ ఆఫ్ క్రైస్ట్. ఆన్ ద లెఫ్ట్ సైడ్ వెరీ సర్ప్రైజింగ్లీ వాస్ హూ? జూడస్. ఎవరు నిర్దేశించారు ఆ స్థలాన్ని? యేసుక్రీస్తు నిర్దేశించాడు. ఒక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూర్చోటం మనము ఫస్ట్ మెసేజ్లో అనుకున్నాము. ఏమనుకున్నాము? ఎవరు అడిగారు ఆ ప్రశ్న? ఆ యొక్క రిక్వెస్ట్ ఎవరు అడిగారు? జెబెదీ కుమారుల యొక్క తల్లి అడిగింది. రైట్ సైడ్ ఇస్ అ పొజిషన్ ఆఫ్ అథారిటీ. జీసస్, omniscient God, knowing very well that Judas is going to betray him, he brought him on invitation, make him sit in an honorable place on his left side. On right side it was John. మీరు సువార్తలు కనుక చదివితే మీరు ఒకటి నన్ను బిట్రే చేస్తాడనంటే పీటర్ అక్కడి నుంచి కనుసైగ చేస్తాడు. ఎవరితోని? బిలవర్డ్తోని కనుసైగ చేస్తాడు. ఇమాజిన్ దేర్ ఇస్ అ డిస్టెన్స్. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇస్కరియోతు యూదాకి యేసుక్రీస్తు డిప్ చేసి బ్రెడ్ ఇచ్చాడు, కనుసైగ చేయలా. పేతురికి ఇచ్చారే, ఇస్కరియోతు యూదాకి పాస్ చేయనలా. యూ అండర్స్టూడ్ ద కల్చర్, యూ అండర్స్టూడ్ ద సిట్యుయేషన్ దేర్ ఇన్ ద అప్పర్ రూమ్. అంత దూరంగా పేతురున్నాడు కాబట్టి ఇక్కడ యోహానికి కనుసైగ చేసి ఆయన ఎవరో కనుక్కో అని అంటాడు అనమాట. యేసుక్రీస్తు ఇక్కడ డిప్ చేసి యూదాకి ఇచ్చాడు. గాడ్ నోయింగ్ వెరీ వెల్ దట్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు బిట్రే, హీ ఆనర్డ్ హిమ్. సేవా నాయకుడు అది చేస్తాడు. ధైర్యం ఉందా మనకి? మనకు ధైర్యం ఉందా? మనం ఏం చేస్తాం తెలుసా? ఇన్విటేషన్ కూడా ఇవ్వం. పస్కా పండగకి ఇన్విటేషన్ కూడా ఇవ్వం మనం. యేసుక్రీస్తు ఇన్విటేషన్ ఇచ్చాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు, ఆనరబుల్ పొజిషన్ ఇచ్చాడు. కానీ ఇమాజిన్. కానీ ఇస్కరియోతు ఇది ఏం చేశాడు? కాలుతో తన్నేశాడు. కాలుతోని తన్నేశాడు. గమనిస్తున్నారా? బైబిల్ ఏముంటుందంటే ఆయనంట వాళ్ళ పరిశీలతో మాట్లాడేటప్పుడు అంట ఏమన్నాడంటే నేను సరి అయిన సమయం చూసుకొని మీకు ఆయనను అప్పగిస్తా అన్నాడంట. శపథం చేసిండు. హీ ప్రామిస్డ్. శపథం చేసి వచ్చాడు. అప్పటి నుంచి సరైన సమయం కోసము ఇస్కరియోతు యూదా
వెతుకుతూ, అంటే ఎప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఉన్న ఇస్కరియోతు యూదాలో ఆలోచన ఏంటి? ఇది రైట్ టైమా, ఇది రైట్ టైమా, ఇది రైట్ టైమా? మీరు గమనిస్తున్నారా? ఆలోచన చాలా ఇంపార్టెంట్. ఇది రైట్ టైమా? సేవా నాయకుని యొక్క లక్షణం ఇంకా మనం క్లోజ్ చేద్దాం. చాలా ఉంది 13వ అధ్యాయంలో. వి విల్ క్లోజ్. ఓకే, 5వ స్ట్రెంత్ ఏంటి తెలుసా? సేవా నాయకుడికి వల్నరబిలిటీ. వల్నరబిలిటీ, దుర్బలత్వం. తెలుగులో ఏమంటామంటే దుర్బలత్వం. దుర్బలత్వం అంటే లీడర్ విల్ బి ఏ సేవా నాయకుడు ఎలాంటి సిట్యుయేషన్లోకి ఎంటర్ అవుతాడంటే పక్కనోడు హాని చేసే సిట్యుయేషన్స్లోకి ఎంటర్ అవుతాడు తన సేవా నాయకత్వం వహించేటప్పుడు. అలాంటి సిట్యుయేషన్స్లోకి ఎంటర్ అవ్వగలిగిన ధైర్యం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇది సేవా నాయకుడు. మీరు సైడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, అది సైడ్ ఎఫెక్ట్ అన్న అంటారు. సైడ్ ఎఫెక్ట్ కాదు అది, అది బలం. అది బలం. ఎందుకు బలం చెప్తున్నానంటే, నేను అలాంటి ప్రదేశాలు ఆయన వంగి కాళ్ళు కడిగేటప్పుడు ఇస్కరియోతు యూదా కాలు ఇట్లా అనొచ్చు, పొరపాటున అన్నా కానీ కాలు వచ్చి తగులుతుంది, లేకపోతే మురికి నీళ్ళు వచ్చి మీద పడతాయి. అలాంటి వల్నరబుల్ సిట్యుయేషన్స్లోకి వెళ్ళి యేసుక్రీస్తు ఏం చేశాడు? సేవ చేశాడు. when he came down from heaven to earth, when he was dying on the cross, he is making himself vulnerable. మీకు అర్థమవుతుందా వల్నరబుల్ అంటే? టు అన్ ఎక్స్టెంట్ అందరు ఏం చేశారు? ఉమ్మేశారు. ఉమ్మేయకుండా కూడా రక్షించవచ్చు, మామూలుగా మాట్లాడుతున్నాను. కానీ అలాంటి సిట్యుయేషన్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంతవరకు వల్నరబుల్ చేసుకున్నాడు. సేవా నాయకుడికి గాయాలవుతాయి. సేవా నాయకుడికి ఏమవుతాయి? గాయాలవుతాయి. ఆ గాయాలన్నీ ప్రభువులో గాయాలు. మీకు అర్థమవుతుందా? ప్రభువులో గాయాలు. మీరు పరలోకానికి వెళ్ళి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ నిన్ను వాటేసుకొని, అరే నీ గాయాలు చూపించరా అంటాడు. మార్క్స్ ఆఫ్ క్రైస్ట్ అంటాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. వీ హ్యావ్ ద మార్క్స్ ఆఫ్ క్రైస్ట్ అని అంటాడు. ఏదన్నా ప్రభువు కోసం ఒక గాయం చూపించు. లేదన్నా, బాడీ అంతా ఫ్రెష్గా ఉంది, గాయమే లేదన్నా. సేవా నాయకుడు ప్రభువు కొరకు గాయం పొందుతాడు. ప్రభువు కొరకు గాయపడేటట్టు సేవ చేస్తాడు. అలా సేవ చేయాలంటే గాయపడాలి. అన్న నాకు గాయాలు వద్దంటే సేవా నాయకుడు కాదు. కానీ దేవుడు పిలిపోయింది సేవా నాయకత్వం. కానీ సేవించాలి. సేవ చేసేటప్పుడు ఏమవుతుంది? గాయాలి. దట్ ఈస్ ద స్ట్రెంత్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యూ. అందుకని మొదటే చెప్పలే, ఇది స్టోరీస్ అని చెప్పా, కాన్వర్జేషన్స్ చెప్పా మీకు. అలాంటి దానికి నువ్వు తెగిస్తావా? సేవా నాయకుడిగా ఉంటా. అలాంటి నాయకత్వం వహించాలి దేవా. నేను వాడు నన్ను తిట్టినా కొట్టినా, వాడు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, వాడి యొక్క ప్యాషన్లో నన్ను తొందరపాటు పెట్టినా, ఇంపేషెంట్గా ఉన్నా, నాన్ ప్రోగ్రెసివ్గా ఉన్నా, అన్కమిటెడ్గా ఉన్నా, ప్రిటెన్స్ చూపిస్తున్నా, నటిస్తున్నా, నాకు తెలుస్తుందా వాడు నటిస్తున్నాడని. కాళ్ళు కడగాలంటే పోయి కడగాలి. దేవునిలో ఆ గాయాలు దేవుడు పైకి వెళ్ళిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, అట్లాంటి గాయాలు. అందుకని రిజరెక్టెడ్ బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఎప్పుడు ఏముంటాయి? గాయాలు ఉంటాయి. రేపొద్దున దేవా నువ్వు నా కోసం ఏం చేసినావు అని అడుగుతావేమో అని చెప్పేసి తోమ మన పొజిషన్ తీసుకొని నీ గాయాలు చూపించి నేను చూస్తానన్న. అర్థమవుతుందా? మేము మా పిల్లలు మాట్లాడే ఆనిముత్యాలని రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత వాడు ఎట్లుంటాడో, పాప ఎట్లుంటుందో ఒకసారి రికార్డింగ్ చూపిస్తే బాగుంటుంది. ఓకే, దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నువ్వు నా కోసం ఏం చేసినావు అంటే దేవుడు ఏం చెప్తాడు? గాయాలు చూపిస్తాడు. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత సాల్మన్ నువ్వేం చేసినావు నా కొరకు అంటే మనం ఏం చూపించాలి? గాయాలు చూపించాలి. ఆ గాయాలు ఎక్కడ గాయాలు? సేవ చేస్తుంటే వచ్చిన గాయాలు. ఎవరి వల్ల కలిగిన గాయాలు? సేవ చేస్తుండగా వచ్చిన ఆ మనుషుల వల్ల వచ్చిన గాయాలు. అయినా కానీ సేవ చేస్తావా? అది ఛాలెంజ్. అయినా కానీ సేవా నాయకుడిగా ఉంటావా? అది ఛాలెంజ్. మనం ఏం చేస్తాం తెలుసా? గాయం రాంగల్నే వెనక్కి వెళ్ళిపోతాం. ఒక గాయం తగిలిన వెంటనే వెనక్కి వెళ్ళిపోతాం. ఆ మనిషి దగ్గరికే వెళ్ళాం.
దేవుడు అది కాదు చెప్పింది మనకి. వాడు గాయపరుస్తాడని తెలుసు నాకు, కానీ వెళ్ళాడు, కాళ్ళు కడిగాడు. కడిగి ఏమన్నాడు తెలుసా? ఇది మాదిరి అని చెప్పాడు. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అని అన్నాడు. ఇది మాదిరి, ఇది మనకి మాదిరి. మనకి మాదిరి ఎవరు? యేసుక్రీస్తు, నా సేవా నాయకుడు యేసుక్రీస్తు. ఆయన నాకు మాదిరి. ఆయన మాదిరి ఏంటి? దెబ్బ తగులుతున్నా కానీ తిరిగి అక్కడికి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళలా. దెబ్బ తగులుతుందని వెనక్కి వెళ్ళా. ఈ మనిషి వల్ల నాకు గాయమవుతుందని వెనక్కి వెళ్ళలా. వెళ్ళాడు, గాయపరుస్తున్న మనిషినే ప్రేమించాడు. ఇస్కరియోతు యూదా గురించి కూడా చనిపోయాడు. ఆయన కోసం కూడా చనిపోయాడు. అలాంటి సేవా నాయకత్వము మనం ఈ లోకంలో ఇవ్వాలి. మీకు అర్థమవుతుంది కదా? సో దిస్ ఈస్ వాట్ స్ట్రెంగ్త్. ఐ ప్రే టుడే, ఈవెన్ యాజ్ వీ క్లోజ్, యాజ్ వీ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్, మై హంబల్ ప్రేయర్, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బౌ డౌన్ అవర్ హెడ్స్. ఒక్క నిమిషము వీ విల్ హ్యావ్ ఎ రిఫ్లెక్షన్ టైం. దేవా, నేను నీ సేవలో ఎప్పుడైనా వల్నరబుల్గా చేసుకున్నానా? అంత కిందకు దిగి ప్రభా, దెబ్బ తగులుతుంది అని తెలిసి కూడా సేవ చేయటానికి ముందుకు వెళ్ళాను. ఒక్కసారి ఆలోచిద్దాం. ఆలోచించి చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, నాకు మాదిరిగా ఉన్న ఈ యేసుక్రీస్తు నా సేవా నాయకుడు, ఆయన మాదిరిని నేను కనపరిచే విధంగా ప్రభా నాకు నాయకత్వాన్ని నేర్పించానని ప్రార్థన చేద్దాం. వల్నరబుల్ సిట్యుయేషన్స్లోకి వెళ్ళి కూడా ప్రభా నీ కొరకు గాయపడే వ్యక్తిగా నన్ను తయారు చేయమని ప్రార్థన చేద్దాం. అలాగే ఎటువంటి తొందరపాటు ఉన్నా, ఎటువంటి అన్కమిట్మెంట్ ఉన్నా, ఓవర్ ప్యాషనేట్గా ఇంపేషెంట్గా అయిపోయి ప్రవర్తిస్తున్నా, ఇట్లాంటి ఏరియాస్లో కూడా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకొని ఒక్కసారి బలలో పాల్గొనే ముందు దేవుని దగ్గర సరి చేసుకుందాం.